వెల్కమ్ టు TJ9 న్యూస్. అట్లా ఉంటాయి. శబరికి దగ్గరికి వెళ్ళిన ఎండగా ఉన్నట్లయితే కొంచెం పక్కకు కూర్చోండి అమ్మా, మరి మొహమాటం ఏమీ లేదు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఏంటంటే శబరి భక్తురాలు మనం పొంగిపోతున్నాం. గుహుడు భక్తుడు. భారతీయ మహర్షులు ఏం చెప్తున్నారు అంటే శబరి స్థానం మాత్రమే కాదయ్యా, నువ్వు సాధన చేసినట్లయితే నువ్వు కేవలం పరమాత్మ స్వరూపంగా నిలబడగలవు. స్థానంలోనే కాదు, రాముడి స్థానంలో కూడా నువ్వు నన్ను పట్టుకెళ్ళి దేవుడు ఎక్కడో నరకంలోనో స్వర్గంలోనో పెడతాడో, నన్ను శిక్షిస్తాడో, లేకపోతే నేను ఎవరికో భయపడి బతకాలో, ఇది హిందూ విశ్వాసం చెప్పట్లేదు. నువ్వు ధర్మానికి కట్టుబడి నిలబడినట్లయితే నువ్వు చేసేటటువంటి ఈ సాధన నిన్ను శాశ్వతుడిగా, నీలో ఉండేటటువంటి ఆత్మ ప్రకాశం చేత నువ్వే భగవంతుడిగా మారగలుగుతావు అని చెప్పగలిగిన ఏకైక విశ్వాసము, దారి చూపించగలిగినటువంటి, కేవలం కబుర్లు చెప్పేసేది కాదండి, దారి చూపించగలిగినటువంటి ఏకైక ఉన్న ఒకే ఒక్క సత్యము, అదే హిందూ ధర్మము. దీనికోసం మనం చేయాల్సింది ఏంటి? ఏం ఆలోచించారా? మన జీవన విధానంలో మార్పు రాకుండా మనకి వాటంతటా ఏవి అద్భుతాలు ఏం జరిగిపోవు. ఇందాక ఎవరో అన్నారండి, స్వామి ఇందాక మేము గతంలో గోగన్న మఠం ఇందాక ప్రోగ్రామ్ చేసుకుని ఇక్కడికి వచ్చాం. అక్కడ అయ్యాజీ వేమ వారు వచ్చారు. వారు అక్కడ రాజోలు శాసనసభ్యులుగా కూడా పనిచేశారు. వారు ఒక మాట చెప్పారు నాకు, స్వామి ఒక అద్భుతం జరిగింది మా ప్రాంతంలో, అది చెప్పాల్సి ఉన్నాము, అయితే సంక్షిప్తంగా చెప్పేయండి అన్న. మేము రామాలయానికి పెయింట్ వేయడానికి ఒక వ్యక్తికి ఇచ్చాము, ఆ వ్యక్తి కాంట్రాక్ట్ పుచ్చుకున్నాడు. ఆ వ్యక్తి పెయింట్ వేయటం మొదలు పెట్టేశాక ఒక రోజు అయ్యాక తెలిసింది ఆ వ్యక్తి మన హిందూ విశ్వాసానికి చెందిన వాడు కాదు, క్రైస్తవుడు అని. ఏంటి ఎలాగా అని మేము మల్లగుల్లాలు పడుతున్నాం. మల్లగుల్లాలు అంటే ఏం చేయాలా అనే సందిగ్ధంలో ఉన్నాం. సందిగ్ధం మన గోదావరి. ఈ మహానుభావులైనటువంటి ఈ RSS స్వయం సేవకులు, ప్రచారకులు దేశం మొత్తం మీదన ఇంచుమించుగా 153,000 అంతే కదా స్వామి, ఇలాంటివి సభలు పెట్టాలి అని నిర్ణయం తీసుకుంటే ప్రకృతి ఎలా సహకరిస్తోంది అంటే ఎక్కడెక్కడ లోతట్టు ప్రాంతాల్లో అసలు ఇక్కడ జనం ఒక 20 మంది 10 మంది పట్టుమని వస్తారా అనే చోట్ల కూడా ఇలా 100 మంది కూర్చోబెడుతోంది అంటే భగవంతుడి ఆశీర్వాదం RSS మీద ఉంది. భగవంతుడి ప్రకృతి సహకారం ఉన్నది. ఎందుకోసం ఇట్లా జరుగుతోంది అన్నట్లయితే ధర్మము. అదే మనం ధర్మంగా చూడగలిగినట్లయితేనే మనము ఆరోగ్యంగా ఉంటాము, మన ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైతే నా కోరికలు తీర్చేవాడా, కేవలం నేను ధర్మకర్మానుష్ఠానము చేయను, కేవలం నా కోరికలు తీరటం వరకే నేను దేవుడు గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకుంటాను అన్నట్లయితే దాని వలన ఏమవుతుంది అంటే భగవంతుడు పరమాత్మ భగవద్గీతలో అంటున్నాడు, అంత్యకాలే చ మామేవ స్మరన్ ముక్త్వా కళేబరం యత్ ప్రయాతి సమద్భావం యాతి నాత్ యత్ర సంశయ. ఆయన ఏం చెప్తున్నాడంటే అంత్యకాలంలో ఎవరైతే నన్నే స్మరిస్తున్నారో, పదం జాగ్రత్తగా వినాలి, వారు నన్నే పొందుతున్నారు. స్మరిస్తున్నారు, కేవలం నామంగా చెప్తున్నారు కాదు, జాగ్రత్తగా పట్టుకోండి. జీవితకాలము నా స్వార్థము అంటూ తిరిగి అంతస్తుల మీద అంతస్తులు కట్టుకున్నారు. భగవంతుడు ఇచ్చాడు అనుకోండి, ఐశ్వర్యం రాసిపెట్టింది అనుకోండి, వస్తుంది సంతోషం, వాళ్ళ ఇంట్లో ఆనందంగా ఉంటారు. భగవంతుడు ఇవ్వలేదు, అది నాకు వద్దు కాదు, వీడు తీవ్ర ప్రయత్నం చేసి ఏంటో కింద పడి మీద పడి ధర్మం తప్పేసి సంపాదించాడు అనుకోండి, వాడు భయంకరమైన అహంకారం అయిపోతాడు. మనందరం ఎక్కడో మర్చిపోతున్నాము. కాసేపు కనపడపోతే విలవిల్లాడిపోయేటువంటి ఆ పసివాళ్ళ యొక్క మనసు ఎలా ఉంటుందో స్వాముల వారు చిన్న కథలు పోలు చెప్పారు. కానీ చాలా పెద్ద దాంట్లో అర్థం ఉంది. ఇదంతా మనం అనుభవిస్తున్నాం, తెలియదేం కాదు. ప్రతి ఇంటిలో, ప్రతి కుటుంబంలో, ప్రతి వ్యక్తి పలు సందర్భాల్లో విలవిల్లాడిపోతున్నటువంటి సంఘటనలు మనకు ఎదురవుతున్నాయి. కాబట్టి స్వాముల వారు దాన్ని చాలా జాగ్రత్తగా అర్థమయ్యేటట్టుగా చెప్పారు. అయితే ఈరోజు చుట్టుపక్కల ఉండేటువంటి హిందూ సమాజం అంతా ఇక్కడ ఎందుకు పిలిచారు,
ఈ సమ్మేళనం అనేటువంటి పేరుతో ఎందుకు కలిపారు అనేటువంటి స్పష్టంగా స్వాముల వారి మాటల్లోనే వచ్చింది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆర్ఎస్ఎస్ అనేటువంటి సంస్థ ప్రారంభించి 100 సంవత్సరాలైన సందర్భంగా ఈ ఆర్ఎస్ఎస్ వల్ల ఈ సమాజానికి, దేశానికి మేలు జరిగింది. ఆ మేలుకి కృతజ్ఞతగా మనందరం కలిసి మాట్లాడుకుందామని పిలిచారు.